వెల్కమ్ టు ఐ న్యూస్. అయోధ్య రామ మందిరం హుండీ కానుకల దొంగతనం వివాదం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే ఇది ప్రభుత్వానికి తలవంపులు తెచ్చే పని అని భావించడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా నష్ట నివారణ చర్యలు చేపట్టింది. సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని ప్రధాని మోదీ కోరటంతో ముఖ్యమంత్రి యోగి స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసిన యోగి శుక్రవారం అయోధ్యలో పర్యటిస్తున్నారు. హుండీలో భక్తుల కానుకల దొంగిలిస్తున్న అంశంపై జరుగుతున్న దర్యాప్తును సీఎం సమీక్షిస్తారు. సీసీ కెమెరాలు ఆపి మరీ హుండీలోని సొమ్ములను కాల్చేయడంతో మిగతా భద్రతా ఏర్పాట్లను కూడా సీఎం స్వయంగా పరిశీలించనున్నారు. అయోధ్యలోని రామమందిర హుండీలో దాదాపు 200 కోట్ల రూపాయలు చోరీకి గురి కావటం, గుడి సిబ్బందే ఈ దురాఘాతానికి పాల్పడడంతో ప్రభుత్వం షాక్ లో ఉంది. దేశవ్యాప్తంగా ఈ అంశం సంచలనం కలిగించడం, ప్రధానమంత్రి మోదీ కూడా ఆరా తీయటంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ చోరీ గురించి సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను గుర్తించేందుకు సిట్ ఏర్పాటు చేశారు. యోగి శుక్రవారం స్వయంగా అయోధ్యలో పర్యటిస్తున్నారు. చోరీపై జరుగుతున్న దర్యాప్తు గురించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సీసీ కెమెరాలు ఆపడం, హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయడం లాంటి పనులు కూడా జరిగినందున మొత్తం ఆలయంలో భద్రత, నిఘాకు సంబంధించిన వ్యవహారాలను కూడా యోగి పరిశీలించనున్నారు. అయితే యోగి పర్యటనకు రామమందిర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ను దూరంగా ఉండాలని ఆదేశాలు అందాయి. చంపత్ రాయ్కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన వ్యక్తి ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉండటంతో వివాదం ముదిరింది. అందువల్ల ముఖ్యమంత్రి అయోధ్య పర్యటనకు మరియు దర్యాప్తు పూర్తయ్యే వరకు వివాదాలకు దూరంగా ఉండాలని, కొన్ని అధికారిక కార్యక్రమాలకు హాజరు కావద్దని పరిపాలనా యంత్రాంగం చంపత్ రాయ్కు సూచించినట్లు సమాచారం. రామమందిరంలో భక్తులు సమర్పించిన కానుకలు, హుండీ కలెక్షన్ల నుండి సుమారు 200 కోట్ల వరకు దొంగతనం జరిగి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి ఒక ఉన్నత స్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. లక్నో కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఐజీ కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్లతో కూడిన 3 సభ్యుల సిట్ బృందం అయోధ్యకు చేరుకుని దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో అత్యంత కీలకమైన పేరు రామ్ శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్. ఈయన ట్రస్ట్ జనరల్ సెక్రటరీ. చంపత్ రాయ్కు ఒకప్పుడు డ్రైవర్ గా ఉండేవాడు. ఆ తర్వాత కానుకల లెక్కింపు, బ్యాంకింగ్, భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగాడు. ఈయన అండతోనే కానుకల లెక్కింపు గదిలో నిధుల మళ్లింపు జరిగిందని దర్యాప్తులో అనుమానిస్తున్నారు. నెలకు కేవలం 18,000 నుండి 2,000 జీతం తీసుకునే సిబ్బంది కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు చేసినట్లు సిట్ ప్రాథమిక విచారణలో గుర్తించింది. ఒక నిందితుడు 1.5 కోట్ల విలువైన భూమిని, మరొకరు 40 లక్షల విలువైన ఫ్లాట్ ను ఇటీవల కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించాయి. నిందితుల ఇళ్లపై జరిపిన దాడుల్లో సిట్ అధికారులు ఇప్పటి వరకు సుమారు 2 కోట్ల నగదు, ఒక విలాసవంతమైన కారు, 3 ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. డబ్బే కాకుండా బంగారం, వెండి వస్తువుల లెక్కింపులో కూడా తేడాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. కానుకల లెక్కింపు ప్రక్రియతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న దాదాపు 50 మంది ఉద్యోగులు ప్రస్తుతం సిట్ నిఘా నీడలో ఉన్నారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటును కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. ఈ దొంగతనం వ్యవహారంలో ఇప్పటి వరకు ప్రధానంగా 5 కీలక వ్యక్తులను దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ 5 లవకుష్, అనుకల్ప్ సహా కొందరిని పోలీసులు ప్రస్తుతం కస్టడీలోకి తీసుకుని తీవ్రంగా విచారిస్తున్నారు. లవకుష్ ఇల్లు, నిందితుల స్థావరాల నుండి అధికారులు 2 కోట్ల నగదును రికవరీ చేశారు. మిగిలిన అనుమానిత సిబ్బందిని కూడా ఒక ప్రత్యేక గదిలో ఉంచి సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు.